హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, పచ్చి పసుపు అనమాట. పసుపు హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది 6 months బ్యాక్ పెట్టిన పసుపు అనమాట. ఇక్కడ అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి తవ్వి అది మొత్తం బయటికి తీస్తున్నారు. ఈ 6 months బ్యాక్ పెట్టిన పసుపు అయితే అంత మంచిగా ఎక్కువ రాలేదు, తక్కువ వచ్చింది. బట్ మేము 1 year బ్యాక్ కూడా పసుపు పెట్టి అది హార్వెస్ట్ చేయకుండా అట్లనే ఉండిపోయింది అనమాట భూమిలోనే. అది కూడా నిన్ననే తవ్వి తీసినారు అనమాట. అదైతే చాలా ఎక్కువ వచ్చింది, చాలా మంచిగా కూడా అయినాయి అనమాట. పసుపు గడ్డలు మంచిగా వచ్చినాయి, కొమ్ములన్నీ. ఇదేమో కొంచెం ఇక్కడ మట్టి మట్టి రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ పొలంలో, అందుకని చెప్పేసి పసుపు అంత ఎక్కువ రాలేదన్నమాట. కానీ మళ్ళీ నెక్స్ట్ నాటుకోవడానికి వస్తుంది అన్నట్టు ఆ పసుపు కూడా తీసి పెట్టినాము. ఇదేమో నిన్న హార్వెస్ట్ చేసిన పసుపు అనమాట. చూడండి ఎంత మంచిగా అయినాయో గడ్డలు. ఇంట్లోనే పండించిన పసుపు ఇది మొత్తము, ఫుల్లీ ఆర్గానిక్ పసుపు అనమాట. ఇంకా మాకైతే 1 yearకి సరిపోయేంత పసుపు వచ్చేసింది. దీన్ని మంచిగా వాష్ చేస్తున్నా చూడండి. ఈ పసుపు కొమ్ములన్నీ మేము ఒక టబ్లో వేసి తీసుకొస్తున్నప్పుడు చాలా వెయిట్ అనిపించింది. అబ్బో చాలా పసుపు వచ్చింది కదా అనుకున్నాం అనమాట. కానీ అదంతా లోపలికి తీసుకొచ్చి ఇట్లా వాటర్లో వేసి కడుగుతుంటే దాంట్లో నుంచి ఎంత మట్టి వస్తుందంటే సగానికంటే ఎక్కువ మట్టి వెయిటే ఉంది. మేమేమో పసుపు కొమ్ముల వెయిటే ఇంతుందేమో అనుకున్నా, కానీ సగానికంటే ఎక్కువ వెయిట్ మట్టిదే ఉందన్నమాట. అది మొత్తం మట్టి అంతా మామయ్య మంచిగా ఇట్లా దులిపి నీట్గా క్లీన్ చేసిండు. ఒక్కసారి మట్టి అంతా దులిపిన తర్వాత చూస్తే అయితే అసలు అందులో సగానికంటే తక్కువనే ఉన్నాయి ఆ పసుపు కొమ్ముల వెయిట్. దీంట్లో నుంచి ఇంకా కడుగుతా ఉంటే మట్టి వస్తూనే ఉంది. ఎంత కడిగినా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా చాలా మట్టి ఉంది అందులో, అంత మట్టి ఉంది అనమాట ఈ పసుపుకి. ఇట్లా మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని పసుపు కొమ్ములు తీసి ఎండబెట్టేసినాం అనమాట. అవి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కోసము మళ్ళీ నెక్స్ట్ మనం పసుపు నాటాలనుకున్నప్పుడు కొన్ని పసుపు కొమ్ములు ఉండాలి కదా, అందుకని చెప్పేసి అవి బాయిల్ చెయ్యకుండా డైరెక్ట్ ఇప్పుడు ఎట్లా కడిగినామో అట్లనే తీసుకెళ్ళి ఎండబెట్టినాము అనమాట. తర్వాత మళ్ళీ మనం అవి నాటుకుంటే మళ్ళీ మనకి ఇంతకి డబుల్ పసుపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము పసుపు కోసం అని చెప్పి కొన్ని తీసి ఎండబెట్టి జాగ్రత్త చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇదంతా పసుపు బాగా ఉడకబెట్టేసింది మా అత్తమ్మ. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాము. అదంతా ఇట్లా వాష్ చేసిన తర్వాత ఇది మొత్తం బాయిల్డ్ అయిన పసుపు కదా, వాష్ చేసి ఇట్లా మొత్తం పీల్ తీసి పైన చెక్క అంతా తీసి పెట్టుకోవాలేమో అనుకొని నేనేమో కూర్చొని ఇట్లా చెక్కు తీస్తున్నా. అప్పుడే మా అత్తమ్మ వచ్చి చూసి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇట్లా చెక్కు తీస్తున్నా అత్తమ్మ అని చెప్పిన. అదంతా అవసరం లేదు, చెక్కు తీయకుండానే నీట్గా వాష్ చేసి ఎండబెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పింది. అమ్మయ్య అనిపించింది. లేదంటే అంత పసుపు చెక్కు తీయాలంటే నాకు ఈవినింగ్ అయిపోతుండే. నాకు తెలియక 2-3 పసుపు కొమ్ములకి చెక్కు తీసిన అనమాట. కానీ అవసరం లేదంట, డైరెక్ట్ అట్లనే ఇట్లా కొంచెం రుద్ది ఆ వేర్లు అట్లాంటివి పోయేటట్టు రుద్ది ఎండబెట్టుకుంటే సరిపోతుందంట. ఇంకా మా అత్తమ్మ కూడా మొత్తం హెల్ప్ చేసింది వాష్ చేసేటప్పుడు. అదంతా వాష్ చేసుకొని ఎండబెట్టినాం అనమాట. మేమేమో చెట్టు కింద కూర్చొని పసుపు కడుగుతుంటే మా మల్బరీ చెట్టు మీద ఆల్రెడీ కోకిలలు వచ్చి ఇంకా తింటూనే ఉన్నాయి మల్బరీ పండ్లన్నీ. ఇంకా మాకు ఒక 1/2 hour టైం పట్టింది ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి. ఇది బాయిల్ చేసిన పసుపు కాబట్టి కడుగుతుంటేనే ఫుల్ స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది, పసుపు వాసన. అసలు మనం బయట కొన్న పసుపు దగ్గర అయితే ఇంత స్మెల్ అయితే రాదు ఆ పౌడర్లో, కానీ ఇది జస్ట్ బాయిల్ చేసి ఈ వాష్ చేస్తుంటేనే ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట పసుపు స్మెల్. ఇంక ఇదంతా నీట్గా వాష్ చేసి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని ఇదంతా తీసుకెళ్ళి బిల్డింగ్ పైన ఆరేసుకున్నాము అనమాట, అంటే ఎండబెట్టుకున్నాము. ఇది మంచిగా ఎండిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్లులో దగ్గరికి తీసుకెళ్ళి అయినా కూడా గ్రైండ్ చేయించుకోవచ్చు. మేమైతే మిక్సీలో కష్టం కాబట్టి గ్రైండర్లోనే చేయిద్దామని అనుకుంటున్నాము బయట. ఇంకా పసుపు హార్వెస్ట్ ఈజీ కాబట్టి అందరూ ట్రై చేయండి ఇళ్ళలో హార్వెస్ట్ చేసుకోవడానికి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.